శిల్పా మోహన్ రెడ్డి వెళ్లిపోయినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు ఏపీ మంత్రులు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు. మోహన్ రెడ్డి వెళ్లాడని ఆయన సోదరుడి రాజకీయ భవిష్యత్తుకు టీడీపీలో ఎలాంటి ఢోకా ఉండదన్నారు కాల్వ శ్రీనివాసులు. మంత్రులిద్దరితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరుతుండటంపై వివరణ ఇచ్చేందుకు మనతో మంత్రి అఖిలప్రియ ఉన్నారు. చెప్పండి మేడం, మీరే కారణం అని చెప్పి పదే పదే ఆరోపిస్తున్నారు. ఒక నెల క్రితం చూసుకుంటే శిల్పా మోహన్ రెడ్డి గారు పార్టీ మారాలని చెప్పేసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని కూడా మీడియాలో వచ్చింది. కలిసి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి ఇద్దరికి న్యాయం జరిగేలాగా చేస్తాము, అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఇద్దరం బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తే అలా నడుచుకుంటాము, కలిసి పనిచేస్తామని ఇద్దరం అనుకొని బయటకు వచ్చి రావడం జరిగింది. కానీ ఇంత సడన్గా ఆయన డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటో మాకైతే తెలియదు. మరి నేను కారణం లేదా పార్టీ కారణం అని అంటున్నారే కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు 500 కోట్లు నంద్యాల పట్టణంకి ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరగబోతున్నాయి. మరి దీంట్లో మనం పార్టిసిపేట్ చేయాలా, ప్రజలకి దగ్గరలో ఉండాలా, పార్టీ పేరు నిలబెట్టాలనే ఆలోచన లేకుండా అటు ఆయన ముందుకొచ్చి పనులు చేయడు, అటు నన్ను చేయకూడదు అంటారు. మరి ఆయనకైతే మరి అవసరం లేదేమో కానీ ఈరోజు నంద్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనే ఒక పర్సనల్గా కూడా మాకు భూమా నాగిరెడ్డి గారు హామీలు ఇచ్చారు కాబట్టి పర్సనల్గా మేము చేయాల్సిన బాధ్యత మాకుంది. అందుకే మేము ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, అధికారులతో కూర్చొని మీటింగ్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆయన ఒక్కటే ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. మీరు నంద్యాలకు వచ్చిన ప్రతిసారి శిల్పా వర్గాన్ని అవాయిడ్ చేస్తూ మీ వర్గాన్నే పిలుస్తున్నారు, దీంతో మాకు పార్టీలో ఉంటూ అవమానపడాల్సి వస్తుందని చెప్పి. ఒకటండి, ఏ ప్రోగ్రాంలన్నా మీరు చూసుకోండి, మీరు రికార్డ్స్ అన్నీ ఉంటాయి, బయటికి తీసి చూస్తే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించినవి ఏదైనా కూడా వాళ్ళకి సంబంధించిన చైర్పర్సన్ ఉంటుంది, లేదంటే ఆయన తమ్ముడు చక్రపాణి గారైనా ఉంటారు. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆయన వచ్చి కూర్చోడానికి ఆయనకు ప్రోటోకాల్ లేదు. పోనీ ఏదైనా పార్టీకి సంబంధించిన ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా ఆయన పిలవాల్సింది నేను కాదు, చక్రపాణి గారు జిల్లా ప్రెసిడెంట్ ఆయన కాబట్టి ఆయన పిలవాలా, ఆయన పిలిస్తే ఈయన రావాలి. అంతేగాని ప్రతిదానికి నేను పిలవాలా, నేను ఆయనని తీసుకొని రావాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ కోసం మేమిద్దరము కంటెస్ట్ చేస్తున్నాము, పోటీలో ఉన్నామని చెప్పి అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను వెళ్ళి ఆయనను పిలవాలన్న అనే దానికి ఆయన కంప్లైంట్స్ చేయడం కూడా చిన్నపిల్లలు ఏదో స్కూల్లో కొట్లాడుకున్నట్టుగా కంప్లైంట్స్ చేస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డి ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు, టీడీపీలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నాము, ఇక మాపై కేసులు పెట్టబోతున్నారంటూ సంచలన ఆరోపణ కూడా చేశారు. మీరు ఏ కేసులు పెట్టబోతున్నారు, ఏమైనా రౌడీ షీట్ పెట్టబోతున్నారు ఆయన మీద? అంటే ఆయన ఒప్పుకున్నారా? ఆయన పెట్టించాడని మా ఫాదర్ పైన. ఇప్పుడు మేము టీడీపీ పార్టీకి టీడీపీలోకి వచ్చిన 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళ సర్పంచులను కానీ లేకపోతే కౌన్సిలర్స్ కానీ ఎటువంటి కేసులు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమైనా పెట్టామా, అటువంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయి? ఇప్పుడు పార్టీలో ఉన్నారు కదా, పార్టీలో ఉంటే అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన కండిషన్స్ పెట్టిండొచ్చు. ఏ కండిషన్ లేకుండా కేవలం అభివృద్ధి కావాలని చెప్పి ఒకే ఒక కండిషన్తో భూమా నాగిరెడ్డి గారు రావడం జరిగింది. ఈరోజు మేము వాళ్ళ మీద టార్గెట్ చేయాల్సినంత అవసరము మాకు లేదు, అంత టైం కూడా లేదు. కేవలం మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, భూమా నాగిరెడ్డి గారి కళలు నెరవేర్చడానికే మేము ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాము. నెక్స్ట్ బై ఎలక్షన్స్లో మీ స్టాండ్ అంటే పార్టీ చూడండి, తెలుగుదేశం పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు 500 కోట్లు నంద్యాల ప్రజలకి ఇవ్వడం జరిగింది. మరి ఎవరైనా సరే ఇప్పుడే కాదు, వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మరి తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి గారిని గుర్తు పెట్టుకునేలాగా మరి ఈరోజు కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తే ఆ విధంలోనే వెళ్తామని ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉంటాం మేము. ఇక్కడ కర్నూలు జిల్లాకు ముఖ్యంగా నంద్యాల పార్లమెంటుకు పెద్ద దిక్కుగా పార్టీ ఇన్ఛార్జిగా కూడా మంత్రి కాల్వ శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఉప ఎన్నికల్లో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు? టికెట్ ఎవరికి ఇవ్వాలా ఏమిటి అనేది అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఆ నిర్ణయాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంటుంది అందరి మీద. కాబట్టి నిన్నటిదాకా ఇటువైపు భూమా అఖిలప్రియ గారు కానీ లేదా శిల్పా సోదరులు కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే మాకు శిరోధార్యమని చెప్పుకుంటూ వచ్చారు. ఉన్న ఫలంగా శిల్పా మోహన్ రెడ్డి గారు
పార్టీ మారాలని తీసుకున్న నిర్ణయమే సమంజసంగా మాకైతే అనిపించడం లేదు. శిల్పా చక్రపాణి రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు మోహన్ రెడ్డి గారితో ముడిపడి లేదు అని. అట్లాంటప్పుడు కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళెవరో మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు అనే భేదభావం ఎప్పుడు చూపెట్టము. తప్పకుండా అందరూ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయమని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో మంచి భవిష్యత్తును కోల్పోయారని, అదేవిధంగా ఆయన లేని లోటును ఇతర నేతల ద్వారా భర్తీ చేసి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతామని చెప్పి కూడా మంత్రులు కాలువ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ చెప్తున్నారు. నంద్యాల నుంచి కెమెరా పర్సన్ శివతో నాగిరెడ్డి, TV9 కర్నూలు.